హాయ్ ఫ్రెండ్స్, జర్నలిస్ట్ కేవీ రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం వేరు, విశ్లేషణ చేయడం వేరు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? ఆయన మీద ఎవరో ఒకరు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ప్రభుత్వ ప్రతినిధులు లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అయితే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, పోలీసుల మీద విరుచుకుపడుతున్నారు. పోలీసులు యమకెంకరుల్లాగా మారారు అని సాక్షి మీడియా చెబుతుంది. కేసు పెడితే అరెస్ట్ చేయకుండా ఉంటారా? పోలీసులు చేయాల్సినటువంటి పని, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చారు. ఇకపోతే ప్రశ్న రావణ అరెస్ట్ అనేటువంటి వార్త ప్రస్తుతం చక్కెరలు కొడుతోంది సోషల్ మీడియాలో. ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అతన్ని అరెస్ట్ చేయాలంటే, మొట్టమొదట అతని నోటిదోల, రెండోది బూతులు మాట్లాడే అతని జీవన శైలి. ఏం నేర్పించారు సంస్కారం అని అడుగుతూ ఉన్నారు చాలామంది ప్రశ్న రావణ్. ఒక దళిత క్రైస్తవ శంఖారావం అనేటువంటి ఒక సభ నిర్వహిస్తే అక్కడికి అసలు ఇతను వెళ్ళడమే రాంగు. ఎందుకో చెప్పనా? ఇతను నాస్తికుడు అని చెప్తాడు, దేవుడు అంటే నమ్మకం లేదంటాడు. మరి దేవుడు అంటే నమ్మకం లేనోడు మిగిలిన మతాలను ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? నిత్యం క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? అసలు ఈ దళిత క్రైస్తవ శంఖారావం సభకు వెళ్ళి అక్కడ దళితుల గురించి, దళిత క్రైస్తవులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, వాళ్ళ కోసం మీరు చేయాల్సినటువంటి పోరాటాన్ని మరిచిపోయి హిందువులను తిట్టడం ఏంటి? హిందువులకి సపోర్ట్గా ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ని టార్గెట్ చేస్తున్నాడు. రాధా మనోహర్ దాస్ని ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని అంటాడు. హిందువుల్ని ప్రభుత్వం సపోర్ట్ చేయాలా? లేదా హిందువుల కోసం పోరాటం చేసే వ్యక్తుల్ని ప్రభుత్వం సపోర్ట్ చేయాలా? అవసరం లేదు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎలా వెలుగులోకి వచ్చాడు, ఎలా పుట్టాడు అనే పాయింట్ మాట్లాడు. ఎలా పుట్టాడు అంటే, పాస్టర్లు నిత్యం చర్చిలో మైకులు పెట్టి విగ్రహారాధన చేయొద్దు, విగ్రహాలను పూజించొద్దు, హిందువులుగా బతకొద్దు, క్రైస్తవులుగా బతకండి, హిందూ మతం అంటేనే తప్పు అని విష ప్రచారం చేస్తుంటే వాళ్ళని ఎదిరించడానికి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి వచ్చాడు. అఫ్కోర్స్ రాధా మనోహర్ దాస్ మాట్లాడే మాటలు మీకు చాలా కఠినంగా అనిపించవచ్చు, చాలా కఠినాత్ముడిలాగా మాట్లాడతాడు అతను అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మత మార్పిడి, ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయినటువంటి మత మార్పిడి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత మార్పిడి. చిన్న కాలు నొప్పి వస్తున్నా, ఏళ్ళు నొప్పి వస్తున్నా వెళ్ళిపోయి మతం మార్చేస్తూ హిందూ మతంలో ఉంటే మీరు బాగుపడరు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి, హిందూ మతం తప్పుడు మతం అనే విష ప్రచారం చేసి మారుస్తుంటే రాధా మనోహర్ దాస్ అవన్నీ చూసి విసిగి వేసారిపోయి ఒక్కసారిగా అతనిలోంచి బయటకు వచ్చినటువంటి ఆవేశం ఇతర మతాలను దూషిస్తూ, ఇతర మతాలను ద్వేషిస్తూ ఉంది. అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఫస్ట్ మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళని రాధా మనోహర్ దాస్ ఎందుకు తిడుతున్నాడు అని. అఫ్కోర్స్ నేను రాధా మనోహర్ దాస్ని సపోర్ట్ చేయను, కాకపోతే ఒక స్టేజ్ దాటిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అర్థమవుతుంది అతను అందుకే అలా మారాడు అనేది. అణిచివేత, మత మార్పిడి, హిందూ మతాన్ని ద్వేషించడం, తిట్టడం, బత్తాయిలు అనడం, ఇలా మాట్లాడుతుంటే అందరూ అలా ఉండరు కదా. ఏమంటే, ఒక విషయం ఎవరికి తోచిన విధంగా వారు తనలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. నేనున్న హిందువులు ఏదైనా అంటే దాన్ని ఇలా అనకూడదు, తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరో వ్యక్తి మరోలా చేస్తాడు. రాధా మనోహర్ దాస్ పద్ధతి అది, అలా చేస్తాడు. జర్నలిస్టులు అందరూ ఒకేలాగా ఉన్నారా? ప్రశ్న రావణ్ అనే వ్యక్తి హార్ష్గా మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, గట్టిగా పూనకం వచ్చినట్టుగా అరుస్తాడు, మెంటల్ వచ్చి దెయ్యం పట్టినటువంటి వ్యక్తిలా ప్రవర్తిస్తాడు. కొన్నిసార్లు అతను ఏదో మానసిక రోగి అని అనిపిస్తుంది, ఎందుకంటే అలా కంట్రోల్ లేకుండా మాట్లాడతాడు. అలా అని మనం ప్రశ్న రావణ్ జర్నలిస్ట్ కాదు, మాట్లాడడం రాదు, అతన్ని కూడా మెంటల్ వాడు, బహిష్కరించాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందని మనం అనగలమా? అనలేం కదా. ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా వ్యక్తపరుస్తారు. ఇలా వ్యక్తపరచడం తప్పు కాదు, కానీ ప్రశ్న రావణ్ లాంటి వ్యక్తి ఆ సభలో బూతులు మాట్లాడడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఒక పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న నువ్వే ఎగిరెగిరి పడుతున్నావే, మిడిసి పడుతున్నావే, మరి ఉప ముఖ్యమంత్రికి ఎలా ఉంటుంది? ఉప ముఖ్యమంత్రి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు? 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న నీకే అభిమానులు, నువ్వే లైవ్లో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటావు, నీ అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు. మరి ఉప ముఖ్యమంత్రికి అభిమానులు ఉండరా? సినిమా హీరోకి అభిమానులు ఉండరా? ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. మనం మరి ఈ చిన్న బ్రెయిన్ పెట్టుకొని మహామేధావుల్లాగా ఫీల్ అవ్వద్దు. ఈరోజు ప్రశ్న రావణ్కి అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంతమంది అభిమానులు ఉంటారు? ఆ అభిమానుల్లో ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేస్తారు. ఒక స్టేజ్ మీద, వందలాది మంది ఉన్న స్టేజ్ మీద, తెలుగు వాళ్ళందరూ చూస్తున్నటువంటి ఒక వేదిక మీద నుంచి ఆ రోజు ప్రశ్న రావణ అభిమానులు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు, నేతలు ఆ కార్యక్రమాన్ని చూస్తారు. ఎందుకంటే మీరు టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు కాబట్టి. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడుగుతావా? అంటే అంత కొవ్వా, అంత కండకావరమా?
అంటే ఎవడు ఏం అనలే, ఎవడు కంప్లైంట్ ఇవ్వలే అనే. పైగా ప్రశ్న రావణ్ణి హిందూ ద్రోహి అనడానికి కారణం ఏంటి తెలుసా మీకు? ఇతను కత్తి మహేష్ బతుకున్నప్పుడు అతనితో చాలా క్లోజ్గా ఉండేవాడు. హిందూ మతం మీద ద్వేషం చిమ్ముతూ మాట్లాడడం ఇతనికి అలవాటు మొదటి నుంచి. మరలా హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి మధ్య గొడవ పడుతుంది రాధా మనోహర్ దాస్ అని చెప్తాడు. రాధా మనోహర్ దాస్ తిట్టేది ఎవరినంటే హిందూ మతాన్ని ద్వేషించే వ్యక్తులను, హిందువుల గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులను తిడతాడు. అంతే తప్ప క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అందరినీ తిట్టడు. ఎవరి మతం వారిది, అనుసరించుకోండి. కానీ కొన్నిసార్లు అతనిలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని మీరు రెచ్చగొడతారు. సో అతను వేరేలాగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఈ దేశంలో హిందూ మతం మొదటి నుంచి ఉంది. తర్వాత వచ్చిన మతాలకి రాజ్యాంగం హక్కు కల్పించలేదు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రాజ్యాంగం హక్కు కల్పించలేదు. మన ప్రభుత్వంలో కూడా మీకు రాయితీలు ఇస్తున్నారు. మీరు అనుసరిస్తున్న మతానికి, ఇప్పుడు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తే మీకు కులం వర్తించదు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ రావు. అవన్నీ మన రాజ్యాంగంలో ఉన్నాయే. బతకండ్రా బాబు, ఈ దేశంలో ఉండి ఈ మతాన్ని ఆచరించండి అనే అవకాశం ఇస్తే, మరి ఈ దేశంలో మూలమైనటువంటి, ఈ దేశంలో మొదటి నుంచి, భూమి మీద మొదటి నుంచి ఉన్నటువంటి మతాన్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఎవరైనా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సరే, ఓకే, ఇక అది పక్కన పెడదాం. ఇప్పుడు ప్రశ్న రావణ్ అరెస్ట్, ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వార్త అని అన్నాను కదా. అతను లాస్ట్గా ఓ లైవ్ వీడియో చేశాడు. సరే, అతను ఏదేదో మాట్లాడతాడు. అతను ఊగిపోతూ ఆవేశంగా మాట్లాడి ఆ మాటలు కొంతమందికి నచ్చుతాయి, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అతను అలానే పైకి లేపారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారా లేదా? అరెస్ట్ చేయకపోతే అతని ఛానల్లో ఎందుకు వీడియో రాలేదు? అరెస్ట్ చేశారని చాలామంది అంటున్నారు. అరెస్ట్ చేయడం మంచిదే అని కొంతమంది అంటున్నారు. అసలు ఇంతకాలం అరెస్ట్ చేయకుండా ఏం చేశారు అని మరికొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేయడం వల్ల జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అతనే ఓ లైవ్ వీడియో పెట్టి మాట్లాడాడు. అరెస్ట్ చేయడానికి అతను అగ్రి అవుతున్నాడు, అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తకి. ఎందుకంటే అతను తప్పుగా మాట్లాడనే విషయం తనకు తెలుస్తుంది. ఏపీ గవర్నమెంట్ని హేట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ హేట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడిని హేట్ చేస్తాడు, మోదీని హేట్ చేస్తాడు, హిందూ మతాన్ని హేట్ చేస్తాడు, హిందువులను బత్తాయిలు అంటాడు, అమ్మాయిల్ని దారుణంగా, లేడీ జర్నలిస్టుల్ని దారుణంగా నెత్తి మీద బత్తాకాయలు పెట్టి, అబ్బాయిలకైతే నెత్తి మీద కండోములు పెట్టి, స్టింగ్ వినోద్కి నెత్తి మీద కండోమ్ పెట్టినట్టుగా తమ్మునేల్ క్రియేట్ చేశాడు. జర్నలిస్ట్ రాములమ్మ అని ఒక ఆమె ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు, వైస్ టీవీ. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది, ఏది ఉంటే అది ఖండిస్తుంది. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. హిందువులు తప్పు చేసినా చెప్తుంది. ఆమెకి నెత్తి మీద బత్తాయి పెట్టి ఆమెను ట్రోల్ చేస్తూ ఒక వీడియో చేశాడు. మళ్ళీ ఇతను అమ్మాయిలను గౌరవించే విషయం గురించి చెప్తాడు. అమ్మాయిల్ని ట్రోల్ చేసే నువ్వు, ఆడవాళ్ళని ట్రోల్ చేసే నువ్వు మహిళల్ని ఎలా గౌరవించాలో చెప్తున్నావు. అది మా దౌర్భాగ్యం. బూతు మాట లేకుండా వీడియో చేయలేని నువ్వు నీతి సూక్తులు చెప్తున్నావు. అది వింటున్నారు కొంతమంది, నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు అతను అరెస్ట్ అయ్యాడని కాదులే కానీ ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కదా అని నోటుకొచ్చినట్లుగా అవాకులు చవాకులు పేల్తానంటే ఊరుకోరు చూసుకుంటూ. ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను. నేను రాహుల్ గాంధీని విమర్శిస్తాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాను, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తాను, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాను. మరి వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే చెప్తాను. అంతేగాని ఇట్లా నోటుకొచ్చినట్టుగా మాట్లాడకూడదు. మాట్లాడను కూడా. మాట్లాడాల్సి వస్తే అసలు మనం ఈ ఫీల్డ్లో ఉండడం అనవసరం. ఎందుకంటే ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉండాల్సింది జర్నలిస్ట్. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ రెండు వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపి వాటిని సరిదిద్దడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి జర్నలిస్ట్. మీడియా ఎవరైనా కానీ, ఒక సామాన్యుడు ఫోన్ ద్వారా ప్రజలకు ఉన్న సమస్యలను ప్రభుత్వానికి చెప్తే అతనే జర్నలిస్ట్. అలా చెబుతున్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి ప్రజలను దూరం చేసి, లేదా ప్రజలను ప్రభుత్వానికి దూరం చేసి, లేదా ప్రతిపక్షానికి ప్రభుత్వానికి గొడవలు పెట్టి తన్నుకునేలాగా చేయడం, రెండు వర్గాలని ఎగదోసి గొడవపడేలాగా చేయడం. మీరు ప్రాక్టికల్గా నాకు మాట చెప్పండి గురు. నేనేం అడుగుతానంటే, ప్రశ్న రావణ్ తర్వాత ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయి, తులసి చందు, జడా శ్రావణ్ కుమార్, ఇలా వీళ్ళు కొంతమంది వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవులకి హిందువులకి మధ్య బాగా విభేదాలు పెరిగిపోయాయి. ఎందుకు అంటే, ఒకప్పుడు రాష్ట్రంలో చర్చి కట్టుకోవాలి అంటే హిందువులు చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు. అదేంటి చూసి చూడనట్టు వదలటం ఏంటి, కట్టుకునే హక్కు మాకు లేదా అని మీరు అడగొచ్చు. లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, మీరు చర్చి కట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకోవాలి, కలెక్టర్ లెటర్ కూడా తీసుకోవాలి. మేము అఫీషియల్గా చర్చి కడుతున్నామని చెప్పాలి. చర్చిలో కరెంటు మీటర్ చర్చికనే పెట్టాలి, ఇంటికని పెట్టకూడదు. అలా చేయకుండా మీరు ఇంటి మీద ఒక షెల్టర్ వేసేసి దానిలో మీరు చర్చి నడుపుతూ ప్రతిరోజు మైకులు పెడుతున్నారు. ఈవెన్ లౌడ్ స్పీకర్ పెట్టాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలి, కానీ తీసుకోవట్లేదు. అవన్నీ మీరు చేస్తున్నా హిందువులు చూసి చూడనట్టు వదిలేశారు. చుట్టుపక్కల క్రైస్తవులు లేకపోయినా మీరు చర్చి కట్టారు, అది కూడా వదిలేశారు. కానీ ఇన్ని వదిలేసినా
మీరు హిందువుల్ని తిడుతూ ఉంటే అప్పుడు హిందువుల్లో చైతన్యం వచ్చింది. హిందువులు కూడా ఖండించడం మొదలుపెట్టారు. హిందువులు ఖండించడం మొదలుపెట్టారు కదా, ఓహో క్రైస్తవులకు ప్రమాదం ఏర్పడింది అని ప్రశ్న రావణ్, జడా శ్రావణ్ కుమార్ ఇంకా కొంతమంది వ్యక్తులు తయారయ్యి క్రైస్తవుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వారి ఉపాధిని పోగొడుతున్నారు. పాస్టర్ల ఉపాధిని పోగొడుతున్నారు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బూతులు మాట్లాడాడు అని చెప్తున్న రావణ్, ప్రశ్న రావణ్, మరి పాస్టర్లు తిట్టినప్పుడు ఏం చేస్తున్నావు? పవన్ కళ్యాణ్ని నడి రోడ్డు మీద పడేసి తొక్కుతామని ఒక పాస్టర్ తూర్పుగోదావరి జిల్లాలో పబ్లిక్గా మాట్లాడాడు. మరి అప్పుడేం చేసావు? సనాతన ధర్మాన్ని అణిచివేస్తాం, తొక్కేస్తాం, హిందూ ధర్మాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొడతామని నిత్యం లేచిన దగ్గర నుంచి పాస్టర్లు మాట్లాడుతున్నారు. మరి అప్పుడేం చేసావు? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అమ్మాయిలను గోకుతున్నాడు అని అంటున్నావు. అది తప్పే. ఒకవేళ అతను చేస్తే మేము కూడా అది ఖండిస్తాం. మరి నిత్యం పాస్టర్లు ఎంతమంది ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు? మరి అదెందుకు మాట్లాడు? గాజువాక బాంబే కాలనీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై పాస్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాస్టర్ దివ్యాంగురాలని గర్భవతిని చేసిన ఉదంతం బయటపడింది. ప్రార్థనల కోసం తన చర్చికి వచ్చిన 14 ఏళ్ల బాలికపై రాంబాబు అనే పాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇక్కడ మేము కూర్చొని ఒక హిందూ తప్పు చేస్తే చెప్తున్నాం, బాబా తప్పు చేస్తే చెప్తున్నాం, దొంగ జ్యోతిష్కుడు గురించి చెప్తున్నాం, హిందూ మతంలో ఉన్న లోపాల గురించి చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం క్రైస్తవుల్ని, పాస్టర్లని, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వెతికి మరీ ప్రజలకు చూపిస్తున్నావు. కానీ నువ్వు ఏ రోజు చూపించావు? ఏ రోజు పాస్టర్ల గురించి నువ్వు ఒక వీడియో చేసావు? అంటే ఇక్కడ రెండు మతాల మధ్య గొడవ పెడుతోంది ఎవరు అంటే ప్రశ్న రావణ్, అతని లాంటి వ్యక్తులు, అతని సపోర్టర్స్. నేను మాట్లాడేది కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని, ఒక వర్గానికి. కానీ నేను మాట్లాడేది ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. ప్రశ్న రావణ్, జడా శ్రావణ్ కుమార్ మరికొంతమంది వ్యక్తులు తెర మీదకి రాకముందు క్రైస్తవులు చర్చి కట్టుకుంటే హిందువులు పోనీలేని చూస్తూ ఊరుకునేవారు. కానీ ఈరోజు అట్లా ఊరుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొడతారా అంటే ఇల్లీగల్గా చర్చిలు నడుపుతున్న వాళ్ళకే అంత డేరు ఉంటే మరి మేము మాట్లాడొద్దా అని హిందువుల్లో కూడా చైతన్యం వచ్చింది. ఏదేమైనా జరిగింది ఏదో మంచిగా జరిగింది అన్నట్టుగా ఉంది. ప్రశ్న రావణ్ అయితే అరెస్ట్ చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకున్నారు? అరెస్ట్ చేయడం కరెక్టా కాదనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.